స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహానికి జీవీఎంసీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. పట్టాభి రివ్యూ సమావేశంలోనే గుండెపోటుకు గురయ్యాడు. రివ్యూ సమావేశంలో జీవీఎంసీ ఉద్యోగి గోవిందరాజులను పదే పదే ప్రశ్నలతో హింసించారు పట్టాభి. దీంతో గుండెపోటుకు గురైన జీవీఎంసీ ఉద్యోగి గోవిందరాజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టాభి తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఉద్యోగులకు రక్షణ లేదన్నారు. పట్టాభి ఒత్తిడితోనే జీవీఎంసీ ఉద్యోగి మృతి చెందాడని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తప్పులను ఉద్యోగులపై నెట్టేసి వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పట్టాభిని పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఈరోజు రివ్యూ అంటూ పెట్టి ఆ రివ్యూలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గోవిందరావుని టార్గెట్ చేస్తూ ఆ టార్గెట్లో ఇష్టాసారంగా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో చాలాసార్లు కూడా మాట్లాడుతూ మరి ఆయన మీద విపరీతమైన చేయగాన ఆయన భయానికి హఠాత్తుగా కుప్పకూలిపోవడం జరిగింది. దాంతో వెంటనే సంబంధించిన పక్కన తోటి ఉద్యోగులందరూ కలిసి హాస్పిటల్కి తరలించారు. కానీ వీళ్ళు భయభ్రాంతులు చేయడంతో ఆ భయానికి ఆయన ఈరోజు చనిపోయారు. స్వచ్ఛాంధ్ర రాష్ట్ర చైర్మన్ పట్టాభి గారు ప్రతిసారి విశాఖపట్నం రావడం, విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బెదిరించడం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల్ని ఏ విధంగా తన ఖాతాలోకి మలుచుకోవాలని ఆలోచించడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని నానా రకాలుగా హింసపెట్టడం జరుగుతూ ఉన్నది. కార్పొరేషన్ సంబంధం లేకుండా, కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సంబంధం లేకుండా ఆయన స్వచ్ఛందంగా సొంతంగా రివ్యూ మీటింగ్ పెట్టడం, ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా ఈరోజు గాజోగలో జరిగిన రివ్యూ మీటింగ్లో భాగంగా ఎవరైతే స్థానిక ఎస్సీ గారు ఉన్నారో గోవిందరాజు గారిని విపరీతమైన క్వశ్చన్ మీద క్వశ్చన్ ఆడడం, ఆ క్వశ్చన్ మీదుగా చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేసి థ్రెటన్ చేయడం, గతంలో కూడా ఇంతకుముందు కూడా ఏదైతే థ్రెటన్ చేయడం జరిగిందో అందులో భాగంగా ఈరోజు కూడా థ్రెటన్ చేయడంతో పాప ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఆయన హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆయన హాస్పిటల్ చేర్పించినా సరే ఆయన్ని మనం కాపాడుకోని పరిస్థితి ఈరోజు ఆయన చనిపోయారు.